సత్యం మాతా పితా జ్ఞానం సత్యం మాతా పితా జ్ఞానం ధర్మో భ్రాతా దయా సుఖీ శాంతం పత్ని క్షమా పుత్ర శాంతం పత్ని క్షమా పుత్ర షడయేవ సర్వ బంధుః షడ ఏవ సర్వబంధు షడ ఏవ సర్వబంధు సత్యం మాతా ఈ ప్రాకృతమైన జగత్తునందు ఈ విశాలమైన విశ్వమునందు భౌతికమైన ఈ యొక్క లోకమునందు శరీరములకు శరీరమే మాతగా భావిస్తున్నారు. In this physical world, in this vast universe, we consider the body as the mother. శరీరములు అశాశ్వతములు. The body is temporary. శరీరతే ఇది శరీరః, జీర్ణించిపోయేటువంటి శరీరములు. That which decays is the body. దహ్యతే ఇది దేహః, దహించిపోయేటువంటిది దేహము. That which gets burned down is the body. కన్న తల్లి, పుట్టిన కుమారుడు, ఈ రెండు శరీరములు కూడాను నశించేటువంటివి. The body of the physical mother and that of the son are sure to decay and die. కనుక మార్పు చెందేటువంటి యొక్క దేహములు, మార్పు చెందేటువంటి ప్రాణములు, మార్పు చెందేటువంటి యొక్క సంబంధములు శాశ్వతములు కాదు. Therefore, the changing body and the changing lives, they are not permanent. కనుక ప్రతి మానవునకు, ప్రతి జీవునకు నిజమైన తల్లి సత్యం మాతా, సత్యమే నిజమైన మాత. Therefore, for every creature, for every human being, the true mother is truth. త్రికాల భాగ్యం సత్యం. నీవు పుట్టక పూర్వము సత్యమున్నది, నీవిప్పుడు పుట్టిన తర్వాత సత్యమున్నది, నీవు మరణించిన తర్వాత కూడా సత్యమున్నది. ఈ సత్యం అనేటువంటిది ఏనాటికి మారునటువంటిది కాదు. Truth was there even before you were born, and truth is present during your lifespan, and it continues even after your death. కనుక మార్పు చెందినటువంటిది, అమృత స్వరూపమైనటువంటిది, అఖండ స్వరూపమైనటువంటిది, అమరత్వమైనటువంటిది సత్యం. Therefore, that which is changeless, nectarine, immortal, indefinite is truth. కనుకనే ప్రాచీన కాలము నుండి భారతీయ సంస్కృతి సత్యం దైవం. Therefore, the ancient culture of Bharat considered truth as God. కనుక మన తల్లి సత్యం అనగా దైవమే తల్లి. Therefore, our mother is truth, and this truth is God. జ్ఞానం పితా, పితా జ్ఞానం. తండ్రి ఎవరు? Who is Father? ఈ భౌతిక దేహమునకు సంరక్షించి అభివృద్ధిపరిచి సాకినటువంటి ఈ వ్యక్తి ఆ తండ్రి. Is he the Father who takes care of your body and helps you to grow? ఇతను కేవలము ఒక గార్డియన్ మాత్రమే. The physical father is merely a guardian. కానీ నిజమైన తండ్రి జ్ఞానం. But the true father is knowledge.
Wisdom. నిజమైనటువంటి తండ్రి మన యొక్క విజ్డమ్. So true Father is our wisdom. కనుక ఈ జ్ఞానమే దైవ స్వరూపం. So this wisdom is God, the form of God. కనుక ఉపనిషత్తులను సత్యం జ్ఞానం అనేటువంటి యొక్క పేర్లతో ప్రకటిస్తూ వచ్చింది. Therefore, divinity is expressed in terms of truth and wisdom in Upanishad. కనుక మన తల్లి సత్యము, తండ్రి జ్ఞానం. Therefore, truth is mother, wisdom is father. ధర్మో భ్రాత. మన సోదరులు ఎవరు? Who are our brothers? మనకంటే ముందు పుట్టినటువంటి వారు పెద్ద సోదరుడు. The elder brothers are born even మన before. తరువాత పుట్టినటువంటి వాడు తమ్ముడు, అతను సోదరుడే. And you do have younger brothers. కనుక ఈ దేహ సంబంధమైనటువంటి యొక్క బ్రదర్స్ అనగా భ్రాతృలు కారు. They are not the brothers in any correct అయితే sense. ఈ ప్రాకృతానికి మాత్రము వారు సోదరులే. From the worldly viewpoint, they are brothers, no doubt. కానీ నిజమైనటువంటి యొక్క సోదరుడు ఎవరు? Who are true brothers? ధర్మో భ్రాత. ధర్మమే మన యొక్క సోదరుడు. Dharma, righteousness, is our brother. కనుకనే సత్యము, జ్ఞానము, ధర్మము ఈ ముగ్గురు కూడాను దైవ స్వరూపాన్ని. Therefore, truth, wisdom, dharma, righteousness, they are the forms of divine. దయా సఖ. సోదరి ఎవరు? Who is your sister? కేవలము ఈ శరీర సంబంధమైనటువంటి యొక్క వ్యక్తులనే మనం సోదరునిగా భావిస్తున్నాము. We consider basing on our body relationship. కాదు కాదు. No. కంపాషన్, దయనే మనకు సిస్టర్. Therefore, compassion is our sister. శాంతం పత్ని. పతి పత్ని రెండు కూడాను శాంతమే. The husband and the wife are in peace. ఈ శాంతమే లేకపోతే ఈ జగత్తే జరగదు. Without peace, the world cannot sustain. శాంతియే ప్రతి మానవునికి ఒక శోభాయమానంగా వెలిగేటువంటి ఆభరణము. It is the peace that shines as a precious jewel to mankind. శాంతియే దైవము. Peace is God. కనుకనే సత్యం, జ్ఞానం, ధర్మం, శాంతి దైవ స్వరూపములే. Therefore, truth, wisdom, righteousness, and peace are the forms of divine. క్షమా సత్పుత్ర. క్షమా Forbearance. అది మనకు పుత్రుడు. Forbearance is the son. ఇది కేవలము అందరికీ లభించేటువంటిది కాదు. All will not be able to get this. ఈనాటి కలియుగ ప్రభావము చేత పుత్రులు తండ్రి సంపాదించిన ప్రాపర్టీకి రైట్ ఆశిస్తున్నారే కానీ తండ్రి యొక్క బాధ్యతను కానీ, తండ్రి యొక్క లక్ష్యమును కానీ, తండ్రి యొక్క సత్యమును కానీ కాపాడేటువంటి వారు లేదు. Today in this age of Kali, the sons they have every claim, they have right on the property of the father, but they forget the responsibilities, the aspirations of the father. తండ్రి గౌరవాన్ని, తండ్రి మాటను, తండ్రి ఆశయాలను తూచా నడుచుకుంటూ తాను ఆడిన మాటను తప్పకుండా ఫలించే నిమిత్తమై సర్వసుఖములను త్యజించి అరణ్యములో ప్రవేశించి తండ్రి మాటను గౌరవించినటువంటి వాడు శ్రీ రాముడు. The one who maintained the dignity, the prestige and the respect of the family, the one who upheld the aims and aspirations of the father and conducted himself along the path of truth, for which he sacrificed everything, is Rama himself. రామో విగ్రహవాన్ ధర్మ. So Rama is embodiment of dharma. కనుక రాములు కూడాను దైవ స్వరూపమే. So Rama is క్షమ God. దైవ స్వరూపమే. Forbearance is God. ఈ 7 మంది మాత్రమే ప్రతి మానవునికి సరైన బంధువులు. These are the only true relations of mankind. ధర్మం, జ్ఞానం, క్షమ, దయ, ధర్మం, శాంతి ఇవన్నీ కూడాను మన నిజమైన బంధువులు. Truth, wisdom, compassion, righteousness,
Peace and forbearance are our true relatives. ఈ బంధుత్వాన్ని మనం కాపాడుకునే నిమిత్తమై ఈ మానవత్వం మనకు ప్రాప్తించింది. We are gifted with this birth of a human being to maintain this relationship. ఈ మానవతా విలువలను ఈనాడు మనము మర్చిపోయినాం. We have forgotten these human values today. నిన్న నేడు ప్రారంభమైనటువంటి చరిత్రను మనం లక్ష్యం అందించుకొని జీవిస్తున్నాం. We carry on our life sojourn thinking of what all that is happening today కానీ and ప్రాచీన happened yesterday. చరిత్రను ఈనాడు మనం విస్మరించాము. But we have forgotten the ancient history. కనుకనే ఈనాటి మానవుడు నిరంతరం కూడాను తెల్లవారి లేచినది మొదలు రాత్రి పరుండనంత వరకును విచారములతో దుఃఖములతో కుమిలిపోతున్నారు. For that reason, right from the dawn to dusk, everyone is depressed, frustrated. కారణమేమిటి? Why? మన ప్రాచీన సంస్కృతిని మనం ఈనాడు విస్మరించాము. We have forgotten our ancient culture. ఆధునిక సంస్కృతిని ఈనాడు అనుసరిస్తున్నాము. We experience the modern culture. ఇది కేవలము ఒక క్షణికమైనటువంటిది. All this is momentary. దీనిని మీరు విద్యార్థులు లక్ష్యం నందించుకొని ఈ మానవతా విలువలను మీరు కాపాడడానికి తగిన కంకణం కట్టుకోవాలి. Students should note this point and should determine to have the human values. ఈనాడు మనం ప్రేమించవలసినటువంటిది, ఈనాడు మనం ఆశించవలసినటువంటిది, ఈనాడు మనం సంపాదించవలసినటువంటిది విద్యా ధనములు కాదు. What we should love today, what should aspire for, is not merely the education and money. ప్రేమ అనేటువంటి గుణమును మనం సంపాదించుకోవాలి. We should acquire that virtue of love. వైస్ ఛాన్సలర్ చెప్పారు, మీరు సోల్జర్స్ గా తయారు కావాలి అన్నారు. Vice Chancellor said that you should become soldiers. సోల్జర్స్ కాదు, సోల్ డిజైర్స్ కావాలి. Not soldiers. సోల్ డిజైర్ Soul desire. Soul dear. దాన్ని మీరు ప్రేమించాలి. You should love that. దేహం కాదు, Not the body. కాబట్టి సోల్ డియర్స్ అయినప్పుడే మీరు సోల్జర్స్ కావడానికి అవకాశమే లేదు. When you become soul dear, there is no scope to become ఈ soldier. సోల్జర్స్ అనేటువంటిది కూడా కేవలము ఒక రాజకీయ సంబంధమైనటువంటిది. Even the one of soldier is a political ఈ affair. ఆత్మను ప్రేమించేటువంటి ఒక మెసెంజర్స్ గా మీరు తయారు కావాలి. You should become messengers who love the spirit, the soul, Atma. ఈనాడు మానవతా విలువలను మనం ఈనాడు అభివృద్ధి పరచుకోవాలి. We should develop the human values today. పుట్టినది ఎక్కడ? Where are we born? పెరిగినది ఎక్కడ? Where do we grow? భుజించినది ఎక్కడ? Where do we eat? గాలి పీల్చుకునేది ఎక్కడ? Where do we breathe? ఇవన్నీ కూడా ఒక పవిత్రమైనటువంటి యొక్క భారతదేశమునందు. We all do all this human activity here in Bharat. దీనినే హిందువులు అని చెప్తూ వచ్చారు. We call them Hindus. హిందూ Hindu. హిందూ అనగా ఏమిటి దీని అర్థము? What is the meaning of this word Hindu? హింసను దూరము గావించేటువంటి వారు హిందూ అని చెప్పాడు అనిల్ కుమార్. Anil Kumar said that Hindu is the one who is away from this himsa or violence. కాదు కాదు, No. హిందూ అనగా HINDU హిందూ. Hindu, the spelling HINDU. హెచ్ హ్యూమిలిటీ, వినయంగా ఉండాలి. H, humility. You must be humble. ఐ ఇండివిజువాలిటీ, I, individuality. ఎన్ నేషనాలిటీ, N, nationality. డి డివినిటీ, D, divinity. యు యూనిటీ. U, unity. ఇది మన హిందూ యొక్క సాంప్రదాయం. This is the tradition of a Hindu. ఇదే హిందూ యొక్క పంచ ప్రాణములు. These are the 5 life breaths. HINDU ఇవే పంచ ప్రాణములు. HINDU are the life breaths. ఇదే పంచేంద్రియములు. These are the 5 senses. ఇదే పంచ కోశములు. 5 life sheets. ఇదే పంచ తత్వములు. These are the 5 principles. ఇదే 5 ఎలిమెంట్స్. These are the 5 elements. దీనిపైన బ్రతికేటువంటి భారతీయులు ప్రాచీన కాలం నుండి కూడాను సంస్కృతి 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 ఈ సంస్కృతిని ఆధారం చేసుకుంటూ వచ్చారు. The ancients carried their lives basing on the culture. సంస్కృతి అనగా ఏమిటి? What do you mean by culture? సంస్కరింపబడినటువంటిదే సంస్కృతి. That which is refined, processed, is culture. ఇది టంబ్లర్ చేయాలంటే దీన్ని ఎంతవరకు సంస్కరించాలి? In order to make a tumbler of this, వెండిని to what తీసుకుని extent it రావాలి. should be cultured?
వెండిని తీసుకుని రావాలి, You must bring silver, అగ్నిలో వెయ్యాలి, put it in fire, కరిగించాలి, and it melts దాని it. మిషన్ లో వెయ్యాలి, Put it in the రేకును machine, తీయాలి, take the mold. తర్వాత దీని ఒక షేపుగా మనం మార్చాలి. Then you can put it in a ఈ mold. విధములుగా సంస్కరింపబడిన తర్వాతనే ఇది ఒక టమ్లర్ గా రూపొందుతుండాలి. After this process of refinement, only you get the tumbler. ప్రతి పదార్థం కూడాను సంస్కారం చేతనే ఇది ఒక ఉపయోగకరమైనటువంటి వస్తువుగా తయారవుతుండాలి. Every material for that matter can be made use of only after this processing. కనుక నిత్య జీవితంలో ఉపయోగపరిచేటువంటి ప్రతి పదార్థం కూడాను సంస్కరింపబడినటువంటిది. Therefore, what all that we use in our daily life is processed. భారతీయులే కాదు, ఏ దేశీయులకైనా కానీ నిద్ర నుండి లేచి మరి నిద్ర పోయేడు దాది పొట్టకై హద్దును పద్దులేక వ్యయమందగా చేయుచు జీవితముడు మీరిద్దిల దారవోసి అరవింద దళాక్షుని విస్మరించి ఏ పెద్ద సుఖము నొందితిరో ప్రీతిగా యోచన చేయు మానవా. Not only in Bharat, any person of any country for that matter, how do we carry on our life? Right from the time we get up from bed and go back to sleep. తెల్లవారి లేచినంత మొదలు రాత్రి పరుండునంత వరకు కూడాను ఎన్ని యోచనలు, ఎన్ని చింతనలు, ఎన్ని విధమైనటువంటి అల్లకల్లోలంలో జరుగుతుండాలి హృదయంలో. There goes on agitation continuously with so many thoughts and counter thoughts. ఇవన్నీ ఇప్పుడు నువ్వు ఒకదాన్ని సంస్కరింపజేసేటువంటి యొక్క సంస్కృతలే. All these they must be polished or processed. భారతీయ సంస్కృతి చాలా విలువైనటువంటి. The culture of Bharat is highly valuable. అందువల్లనే భారతీయ సంస్కృతి యందు మొట్టమొదటిగా ధర్మార్థ కామ మోక్షము అన్నారు. Therefore, the culture of Bharat specifies the objectives of life, dharma, artha, kama, moksha. ఈనాడు ధర్మ, అర్థ, కామ, మోక్షం నాలుగు. There are four objectives: the righteousness, the wealth, the desire, మొదటిది and ధర్మము, liberation. The first righteousness, కడపడిది మోక్షము. the ultimate is ఈ liberation. రెండింటినీ తుంచివేశారు. అర్థకామంలో జీవిస్తున్నారు ఈనాడు మానవుడు. They have cut off these two and they carry their life sojourn basing on ఈ these two, అర్థకామం money and desire. ధర్మమయం కావాలి, Both the money and desire, ధర్మ పరము కావాలి, they should be full of righteousness, ధర్మ జీవితము కావాలి. the life of righteousness, అందులోనే అర్థములకు విలువ ఉంటుండాలి. and then there lies the value for money. మానవ జీవితము అర్థము పరమార్థంతో కూడినటువంటివి. The human life has got the combination of these two, artha, the money, జీవిత అర్థము, paramartha, the aim of life. పరమార్థము. Therefore, in life you have got artha, the money, and paramartha, ఈ రెండింటి spiritual. యొక్క సమ్మిళిత స్వరూపమే మానవ జీవితము. Human life is the combination of these two. ఇలాంటి మానవతా విలువలను ఈనాడు మనం విస్మరించాం. We have forgotten such human values today. కనుకనే మానవుని యొక్క విలువ తరిగిపోయింది. Therefore, man has lost his ఈనాడు value. ప్రపంచంలో ఏ చిన్నదానైనా కూడా నీవు కొనడానికి వెళ్ళు, చాలా ప్రైజ్ ఎక్కిపోయింది. You may buy anything, any material for that matter. The prices are spiraling. ఊడ్చే పొరకకు కూడా విలువ ఎక్కువైపోయింది. Even the price of a broomstick has gone up. కానీ వెల తగ్గిపోయింది. దేనికి? మనిషికి వెల తగ్గిపోయింది. Who lost the value? Whose price has gone down? It's only human being who has lost మనిషికి the value. విలువనే లేదు. Human being has no value. కారణం ఏమిటి? Why? ఆ మనిషిలో ఉండవలసినటువంటి గుణములు లేకపోవటం చేతనే అతనికి విలువలు పోయింది. As he has no human values, he lost his value. మానవతా విలువలు మానవునికి అత్యంత ప్రధానమైనటువంటివి, ప్రమాణమైనటువంటివి. Human values are absolutely essential for mankind. ఈ విధమైనటువంటి యొక్క ప్రమాణములు కూడాను నిత్య జీవితం లోపల, ఆచరణ లోపల కూడాను నిరూపిస్తూ రావాలి. They should also demonstrate the human values in action. మాటలతో దాన్ని పవిత్రం గావించాలి. They should make use of sacred words. తన యొక్క చేష్టలతో దాన్ని పవిత్రం గావించాలి. By action, they should make these sanctify the values. నేటి విద్యార్థులారా, నేటి విద్యార్థులారా నా మాట వినుడి. Students of today, listen to my word. పరుష వాక్యాలు ఎప్పుడు పలుకబోకు. Never speak harshly. అతిగా మాట్లాడుటది ఇది హానియగును. Don't talk too much. You will be harmed. రూముకు పోవుటది రోగమగును.
Visiting room to room will become a disease later. కాన విద్యార్థి బ్రతుకుకు కాంతి గావలయు. Therefore, you should be light at this age as a student. విద్యార్థి జీవితముకు లైటు కావలయు. You should become a light in this life as a student. మనం మొట్టమొదటి నేర్చుకోవాల్సినటువంటిది మానవత్వంలో ఉండినటువంటి యొక్క మాటలను చక్కగా పలకాలి. First thing what we have to learn. వాక్యములాడుట పాపమగును. To speak harshly is a sin. You cannot always oblige, but you can speak always obligingly. You cannot always oblige, but you can speak obligingly. అతిగా మాట్లాడుటది హానియగును. You will be put to harm if you talk too much. రూము రూముకు పోవుటే ర్యాట్ అవును. If you visit room to room, the life would be one of that of a rat. rat Rat. and cat. And cat. అదే రూమ్ కు బయలుదేరేది. It's only the rat and the cat that goes room to room. ఈ గుణాలను మీరు చక్కదిద్దుకుంటే ఇంక మీరు ఎంతైనా బాగుపడతారు. If you correct these qualities, you will certainly become good. ఇది మనం మొట్టమొదటి నేర్చుకోవాల్సింది. ఇది సంస్కారము. This is samskara, the culture. భారతీయ సంస్కృతి యందు మూడు ప్రధానమైనది నైతికము, ధార్మికము, ఆధ్యాత్మికము. As per the culture of Bharat, three aspects are important. One is moral, the second is that of righteous, and third one is spiritual. ఎథికల్. Ethical and spiritual. కనుక ఈ మూడింటి యొక్క జీవితమే మానవుని యొక్క త్రిపుటి స్వరూపము. This forms the Trinity. మొట్టమొదట నైతికము, అది సంకల్పము. పవిత్రమైన సంకల్పాలు రావాలి. So, the first aspect, the moral, ethical, you should have sacred thoughts. ఈ నైతికమనేటువంటి యొక్క సంకల్పం వచ్చేటప్పటికే వాక్కు అనేటువంటి ధార్మికము అక్కడ బయలుదేరుతుంది. When once you have good thoughts from this aspect of moral aspect, ఈ then ధార్మికం మనలో ఆవిర్భవించిన తక్షణమే ఆధ్యాత్మికం అవతరిస్తుంది. it leads you towards righteousness and then step into spiritual. కాబట్టి థాట్స్, వర్డ్స్, యాక్షన్ మూడింటి యొక్క ఏకత్వం కావాలి. There should be perfect harmony between thought, word and deed. దీనిని ది ప్రాపర్ స్టడీ ఆఫ్ మెన్కైండ్ ఇస్ మ్యాన్ అన్నారు. This is what is said. The proper study of mankind is man. కనుక మనము మనుష్య జీవితంలో పుట్టాము. We are born as human beings. మానవుడిగా జీవిస్తున్నాము. We live as a human being. ఎన్ని విద్యలో నేర్చుతున్నాము. We learn a lot. ఎన్ని విధమైన తెలివితేటలను పెంచుకుంటున్నాము. We are highly intelligent. ఎన్ని పెంచుకున్నప్పటికీ In spite of this, అన్నింటికి ప్రమాణమైనటువంటిది, ప్రధానమైనటువంటిది ప్రేమ, ప్రేమ, ప్రేమ. that which is most important of all is love and love alone. సత్యం మాత, సత్యంలో కూడా నువ్వు ప్రేమ ఉండాలి. There should be love in truth. కనుకనే భగవద్గీత అన్ఉద్వేగకరం వాక్యం సత్యం ప్రీతి హితం చేత్. అన్ఉద్వేగకరం వాక్యం సత్యం ప్రీతి హితం చేత్. నీవు సత్యం చెప్పినా కూడా నువ్వు ప్రీతి కలిగించేటువంటి సత్యం చెప్పు. Even if you speak truth, you should speak in such a way, in a pleasing way. అసంతృప్తిని కలిగించేటువంటి సత్యం చెప్పవద్దు. Don't speak truth which is unpalatable. ఉద్వేగంతో వచ్చేటువంటి సత్యాన్ని చెప్పకూడదు. Not out of any agitation or disturbance. ప్రీతికరమైన సత్యం చెప్పాలి. Speak truth sweetly. కాబట్టి సత్యంలో కూడాను ప్రేమ ఉంటుండాలి. So there is love in truth. జ్ఞానం పిత, Wisdom. ఈ the Father. జ్ఞానంలో కూడాను ప్రేమ ఉంటుండాలి. There is love in wisdom. జ్ఞానంలో ప్రేమనే లేకపోతే అది జ్ఞానమే కాదు. Bereft of love is no wisdom at all. చెరకు లోపల మధురమైనటువంటి రసమే లేకపోతే అది ఏమో బెండు అని రూపొందుతుంది. If there is no sweet juice in a sugar cane, it is not sugar cane, but it's only a cork. కనుక మనము జ్ఞానులై కూడాను మనమನ್ನು మనం తెలుసుకోలేకపోతున్నాము. Though we are one of wisdom, we are not able to know ourselves. చెట్టులోని మధుర రసం The sweet juice present in కొమ్మలు it. అనుభవించునా? Do you think the branches would experience, taste it? తీగలోని ఒక మర్య పుష్పము తీగలు అనుభవించునా? The fragrance of a flower is not experienced by the creeper. తీగల్లో మంచి సుగంధ పుష్పములు ఉంటున్నాయి. There are fragrant flowers, కానీ ఆ క్రీపర్కు తెలియదు. but the creeper is not aware of that. చెట్టులో మధురమైన ఫలములు ఉంటున్నాయి. The tree has got
fruits, కానీ sweet fruits. చెట్టుకు తెలియదు. But the tree is not aware of it. కారణం ఏమిటి? Why? ఆ ప్రేమ లేదు దానిపైన. Because they don't have love towards them. కనుక జ్ఞానంలో కూడా నువ్వు ప్రేమ ఉంటుండాలి. Therefore, there should be love in wisdom. ధర్మం. Next, dharmam, right? ఎవరికైనా దాన ధర్మం చేయాలంటే ప్రేమ లేకపోతే దాన ధర్మం చేయడానికి వీలవుతుందా? If you want to proceed doing acts of charity, you should have love. కనుక ధర్మంలో కూడా నువ్వు ప్రేమ ఉంటుండాలి. So there is love in dharma, right? శాంతం. Peace. శాంతంలో కూడా ప్రేమ ఉంటుండాలి. So there is love in peace. అన్నింటి ఎందుకు నువ్వు ప్రేమ అంతర్వాహిని. Therefore, in all these values, love is the undercurrent. ప్రేమ లేకపోతే ప్రాణమే లేదు. Without love, there is no life. ప్రేమ లేకపోతే ఒకరినొకరు ఏమాత్రం కూడా నువ్వు చేరి ఉండలేదు. Without love, we can never be together. ఐకమత్యమునకు ప్రేమనే ప్రమాణము ప్రధానము. For unity, love is absolutely essential. కనుక ప్రతి మానవునికి ప్రేమ ఐకమత్యము అత్యవసరము. So everyone needs these two, love and unity. ప్రేమ ఐక్యమను రెండు నయనంబులేని అంధులైరి నేడు అవనియందు. People have become blind. They lost the two eyes of love and ప్రేమ unity. ఐక్యమను రెండు నేత్రంబులేని అంధులైరి నేడు అవనియందు. Today on earth, people have lost both the eyes of love and ఐకమత్యం unity. లేదు. There's no unity. ప్రేమ లేదు. There's no love. ఇంకా ఐక్యం ఏ విధంగా జీవితాన్ని గడపడానికి వీలవుతుంది? How do you expect them to కనుక carry on their విద్యార్థులారా life? మొట్టమొదటి ఐకమత్యం ప్రేమను. So students first to develop unity. ప్రేమ and then ఒక్కటి love. ఉంటే అంతటిని అదే చేర్చుకుంటుంది. Then once you have love, the rest of the things will follow. మీరు లెటర్స్ రాస్తుంటారు. You write letters. ఆ లెటర్స్ ఒక కవర్ లో పెడుతుంటారు. You put it in a cover. ఆ కవర్ ఒక దీంట్లోపల ఆ గమ్మేగిన అక్కడ లేకపోతే దాన్ని అతికించడానికి వీలు కాదు. If there is no gum there, you cannot stick it. కాబట్టి Paste it. ఒకదానికోటి అతికించేటువంటిది ఏమిటది? అదే గమ్. It is the gum that helps you to paste. ఆ గమ్మే ప్రేమ. That gum is love. ఆ ప్రేమ ఒక కాగితానికి ఒకదానికి అతికించుకొని పోతుంది. It is this gum of love, ఒక love that వ్యక్తికి ఒక sticks, వ్యక్తికి that paste. సంబంధం మాత్రం ఏర్పడిపోతుంది. It only brings both together. ఈనాడు దురదృష్టవశాత్తు Today, unfortunately, భారతదేశంలో in Bharat, స్వతంత్రం సాధించింది కానీ ఐక్యతను సాధించలేదు. it could achieve independence, but it could not achieve unity. మీకందరికీ తెలుసు. You all know this. పూర్వము Earlier, అశోక చక్రవర్తి earlier there was అతను Emperor Ashoka. భారతదేశాన్ని పాలించినటువంటి చక్రవర్తి. He was an emperor of this Bharat. మీరు చూచి ఉంటారు, 4 వైపుల సింహముల యొక్క తలలు ఉంటుంటాయి. You will be watching the heads of lions. అతనికి కొన్ని సాంప్రదాయాలు ఉండేటువంటివి. He has got certain procedures. ప్రతి బర్త్డే టైంలో అతని పుట్టిన జన్మదినోత్సవంలో ఎవరో ఒక రాజ్యానికి ఒక గొప్ప బహుమతిని అందించేవాడు. He has got a good procedure practice that he gives gifts on every one of his birthday celebrations. ఒకనాడు 50th బర్త్డే వచ్చింది. It was his 50th birthday. ఈనాడు 50th ఇండిపెండెన్స్ డే. Today is the 50th Independence Day. ఆ యొక్క 50th బర్త్డే వచ్చినప్పుడు అందరు సామంత రాజులను పిలిపించాడు. He summoned all king's associates. ఈస్ట్ నుంచి వచ్చాడు మహారాజు. A king came from the east. మహారాజుకు విన్నవించాడు అశోక చక్రవర్తికి. And this king had a submission to the ప్రభుజీ, emperor. Oh, Prabhu, ఇంతకు పూర్వం నేను సంపాదించే దానికంటే 3 రెట్లు అధికంగా సంపాదించి మీ యొక్క ఖజానాకు తీసుకుని వచ్చాను అన్నాడు. he said, Oh emperor, I have brought here 3 times more than what I usually bring, which will be adding to your treasury. పూర్వం ప్రతి సంవత్సరం కూడా నువ్వు మీ ఖజానాకు ఎంత నేను పంపుతున్నానో దానికంటే 3 అధికంగా ఇతడు నేను రొక్కం తీసుకుని వచ్చానన్నాడు. This time I have brought the money 3 times more than usual. తాను సంతోషించినట్టుగా కూర్చున్నాడు తిరిగి ఆ రాజు. Ashoka pretended as if he was happy. తన వెస్ట్ రాజు పిలిపించాడు. The next king came. అతను లేచాడు. He got up. మహారాజా, O king, నా రాజ్యంలో పెట్టవలసినటువంటి ఖర్చులని చాలా వరకు తగ్గించి I have cut short all my expenditure in our kingdom. అధికారులకంతా జీతాలు కూడా తగ్గించి I have also reduced the salary of the people. ధనమును బాగా కూడబెట్టుకొని I could also amass money. 6 అధికంగా తీసుకుని వచ్చాను తమ జన్మదినోత్సవమును కొన్నాడు. For your birthday celebration, I brought 6 times more than usual. అశోక చక్రవర్తి అది ప్లీజ్ శ్రీజావు అన్నాడు. కూర్చోండి అన్నాడు. Emperor Ashoka said, please sit down. నార్త్ రాజా వచ్చాడు. A king from the north came. రాజా, O king, నేను ఏమీ చేయలేకపోతున్నాను. I could not bring anything.
ఎందుకనగా The reason is రాజ్యములో సకాల వర్షములు లేవు, we didn't have సకాల timely పంటలు rain. లేవు. We don't have any కనుక crop. ప్రజలు చాలా ఏ విధంగా కూడా నేను వారికి కొన్ని విధమైన చిక్కులు పెట్టలేకపోతున్నాను. I could not solve the problems of the people. కనుక ఇతడు నేను ఏమీ చేయలేదు అన్నాడు. I couldn't bring anything with me. సంతోషం, కూర్చోమన్నారు. The emperor said, fine, sit down. సౌత్ రాజా వచ్చాడు. A king from the south came. సౌత్ రాజా వచ్చి, He came, రాజా, O emperor, నేను ఇతూరి this time ట్యాక్స్ ఎక్కువగా వేసి I levied heavy taxation. ఖర్చులు తగ్గించి I reduced expenditure. ఈ అలజడులు జరిగిపోతుంటే ఈ అలజడులంతా కూడా తగ్గించి I pacified all the disturbances and ఈ agitation. అలజడులు అభివృద్ధి పరిచేటువంటి రౌడీస్ అంతా జైల్లో పెట్టి I have imprisoned all rowdies who are responsible for unruly రాజ్యములంతా behavior. కూడా ప్రశాంతంగా ఉండేట్టుగా చేసుకొని వచ్చాను అన్నాడు. And I maintained the kingdom with peace. సరే కూర్చో అన్నాడు. Yes, sit down, he said. తరువాత మగధ దేశపు రాజా నెమ్మదిగా లేచాడు. Later, the king of Magadha got up soft. It brought only love. ప్రజల యొక్క క్షేమమే నా యొక్క క్షేమం. The welfare of the people is my ప్రజల యొక్క welfare. సంక్షేమాన్ని గుర్తించుకొని వసూలు చేసినటువంటి ధనమనంతా కూడాను బీదలకు విద్యాలయములు, వైద్యాలయములు ఇలాంటివంతా కూడా అభివృద్ధి పరిచాను. Basing on the position of the people, all the money collected from the society is spent for త్రాగడానికి establishing నీరు institutions చాలా and అవసరము. hospitals. మూటలు త్రవ్వించాను, As water is essential, we కొలలు dug wells. కట్టించాను, We had tanks there. కాలువలు త్రవ్వించాను. And we had lakes. ప్రజలకు ఏ విధమైనటువంటి ఇబ్బందులు కలగకుండా ప్రజ యొక్క సంక్షేమమే నా క్షేమంగా భావించుకొని వారి ధనమును వారికే వినియోగించాను. I strived hard for the welfare of the society and spent the money for that. ప్రజలందరూ కూడా చాలా ఆనందిస్తున్నారు. People are very happy ఏ now. అధికారి జీతాన్ని కూడా నేను తగ్గించలేదు. I have not reduced the salary of any officer. అధికారాలకు అంతా కూడా చక్కగా ఉత్సాహాలు అందించి వారికే ధనమును వారి చేతికిచ్చి మీరే స్వయంగా ప్రజలకు సంక్షేమాన్ని అభివృద్ధి పరచండి అని వారికి అప్పచెప్పాను. I encouraged all people in charge of various responsibilities, made them distribute the money themselves. కనుక మీ బర్త్డేకి నేను ఒక ప్రేమను మాత్రమే తెచ్చిస్తున్నాను. So on this occasion of your birthday, నా I brought రాజ్యం love. యొక్క సంక్షేమాన్ని నీకు అర్పితం చేస్తున్నాను. I am offering the welfare of my country. ప్రజలందరూ కూడా నువ్వు శాంతి సుఖములతో జీవిస్తున్నారు People are living in peace and prosperity. అన్నాడు. He said so. అశోక చక్రవర్తి చాలా ఆనందించాడు. Emperor Ashoka was ecstatic. తన పరివారాన్ని పిలిపించి He called all people associates. గొప్ప servants. ఏనాడును ఎవరికి అందించినటువంటి యొక్క గొప్ప బహుమతిని ఈ మగధ రాజుకు అందించాడు. He presented to this king of Magadha the most valuable gift. అనగా దీని అర్థం ఏమిటి? What's the meaning here? ధర్మ చక్రవర్తులు ప్రజా సంక్షేమమే లక్ష్యం అందించుకోవాలి. The kings should keep the welfare of the people in their ప్రజలకు view. ఏది అవసరమో దానిని మాత్రమే మనం అభివృద్ధి చేయాలి. They should develop what is needed at that hour. సత్రాలు కట్టించాడు, They also కావేళ్లు construct కట్టించాడు, poultry రోడ్డు రిపేర్ చేయించాడు, and roads are repaired. చదవడానికి స్కూల్స్ అంతా అభివృద్ధి పరిచాడు, Schools are developed. ఆరోగ్యానికి వైద్యాలయాలు కట్టించాడు, The health centers, hospitals are built. త్రాగడానికి నీరు ఇచ్చాడు. Drinking water is ఇవి supplied. నిత్య జీవితంలో అత్యవసరమైనటువంటివి. These are essentials. ఇవి daily ఉంటే needs. ప్రజల్లో ఏ విధమైనటువంటి అలజడులు కూడా జరగవు. When these are provided, there will be no agitation in society. కనుక ప్రజల లోపల ప్రశాంతి కలగాలంటే In order to establish peace in society, గీతలో చెప్పినట్టు మమాత్మ సర్వభూతాత్మ అన్నాడు. మమాత్మ సర్వభూతాత్మ, అందరి యందు ఉండినటువంటిది నా ఆత్మనే అన్నప్పుడు ఇంక ఎక్కడ ఏ విధమైనటువంటి కలహములు, ఏ విధమైనటువంటి కల్లోలములు, ఏ విధమైనటువంటి హింసలు జరగడానికి వీలు లేదు. when once the basic truth is realized that the same spirit and soul is present in everyone, there will be no మమాత్మ disturbance. సర్వభూతాత్మ, అందరిలో ఉన్నటువంటిది నా యొక్క ఆత్మనే. It is only my Atma present everybody, in అప్పుడు everyone. ఎవరిని హింసించుకుంటారు? Who is the one who is ఎవరిని there ఎవరు to hurt? బాధిస్తారు? Who is there to hurt you? ఎవరిని ఎవరు బాధించడానికి వీలుండదు. No one can hurt anybody. తన ఆత్మను తాను ప్రేమించుకుంటాడు కానీ హింసించుకోడు. Everyone loves one's own self. ఒక నిలువుటద్దంలో తాను నీడ చూసుకుంటుంటే ఆ నీడను చూసి తాను ద్వేషిస్తాడా? When you see your own reflection in a mirror, do you hate it? No. కనుకనే నేను 7వ సంవత్సరంలో ఒక శ్లోకం రాశానప్పుడు Bhagavan composed a poem at the age of 7. నిలువుటద్దములో నీడ చూచుటకు జోడేలా, To see your own reflection in a mirror, why do you need glass? ఎందుకు నీకు ఇంకొక ఫ్రెండ్షిప్? Why do you need other friendship? నీవు నీ రిఫ్లెక్షన్ రెండే నీ ఫ్రెండ్స్.
You and your reflection are friends. కనుక ఇంకోరి కోసం నీవేం మాత్రం లేచి ఉండద్దు. Don't wait for anybody. నిలువుటద్దములో నీడ చూచుటకు జోడేలా. To see your own reflection in the mirror, why do you need others? ఈ స్పతంలో తిరిగే చంద్రుని విలోకించుటకు వెలిగేలా. ఆకాశంలో ప్రకాశిస్తున్నటువంటి ఒక చంద్రుని చూడటానికి ఇంకొక వెలుగు నీకు ఎందుకు కావాలి? To see the moonlight there in the open space, why do you need a lamp? ఆత్మ ప్రబోధం తెలిసి తిరుగుటకు గురువేలా. To know the teaching of the Spirit, why do you need a preceptor? ఆత్మ ప్రబోధం తెలిసి తిరుగుటకు గురువేలా. To know ఆత్మనే నీ యొక్క దైవము, ఆత్మనే నీ యొక్క విష్ణువు, ఆత్మనే నీ యొక్క శివుడు, ఆత్మనే నీ యొక్క బ్రహ్మ. ఆ విధమైనటువంటి యొక్క తత్వాన్ని గుర్తించుకున్న వానికి ఇంక ఎందుకు మరొక గురువు? The one who has known that Atma is Brahma, Vishnu, Shiva, why does he need another guru separately? కనుకనే ప్రతి మానవుని యందు కూడా నువ్వు ఉన్నటువంటిది మమ ఆత్మ సర్వభూతాంతరాత్మ. It is only my spirit present in everyone. అందరి యందు ఉండినటువంటిది ఒకే భగవంతుడే. One God is indweller in all. అందరూ భగవత్ స్వరూపులే. All are the forms of the divine. ఈ విధమైనటువంటి యొక్క భావాన్ని మనం అభివృద్ధి పరచుకుంటే కలహములకు కల్లోలములకు ఏమాత్రము కూడాను అవకాశం ఉండదు. When once we develop this sacred feeling, there will be no scope for any ఈనాడు దేశం or లోపల disturbance. ఇలాంటి పవిత్రమైన భావములు విస్మరించారు. All over the country today, the sacred feelings అసలు కంటికి forgotten. కూడా కనిపించటం లేదు. They don't see even the problems. ఎక్కడ చూసినా ద్వేషము, Everywhere there's ఎక్కడ చూసినా అసూయ, there's jealousy, ఎక్కడ చూసినా స్వార్థము, the selfishness, ఎక్కడ చూసినా స్వప్రయోజనము. self-interest. ఈ దుర్మార్గమైనటువంటి లక్షణాలు పెరిగిపోవటం చేతనే Because of wicked behavior, పవిత్రమైనటువంటి సంబంధము వీడిపోతుంటుండాలి. the sacred relationship is gone. కనుక మనలో ఉన్నటువంటి సంబంధము ఏకాత్మ సంబంధం. The true relationship is the relationship of the ఐ spirit of అండ్ one. యు ఆర్ వన్, ఐ అండ్ యు ఆర్ వన్ అనేటువంటి ఒక సత్యాన్ని మనం గుర్తించాలి. We have to know the truth that I and you are one. ఎవర్ యు? Who are you? నాట్ యు, నాట్ యు, నాట్ యు, నాట్ యు. Not you, not you, not యు you. ఐ అందరూ ఐలే. Everyone is I only. ఐ అండ్ యు ఆర్ వన్. యు మీన్స్ గాడ్. I and you here means God. గాడ్ God. అది ఒక్కటే. That's one. ఎవరికి వారు? రామయ్య ఎవరు? ఐ అని లేస్తాడు. If you say, who is Ramaya? He will say, I. నేను అంటున్నాడు. You say, I am Ramaya. కృష్ణయ్య ఎవరుంటే ఇంకోటి నేను అని అంటున్నాడు. Krishnaya, another fellow will say, ఇంకో I. సత్యయ్య ఎవరు అంటే నేను అని And he చేస్తున్నాడు. will say, I. ఇంకో ధర్మయ్య ఎవరు అంటే నేను అని చేస్తున్నాడు. Dharmaya, I. అందరి నుంచి వచ్చే ఆన్సరు ఐ ఐ ఐ. నేను 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 నేను. The common answer is I. భిక్షగాని మొదలుకొని కోటీశ్వరుని వరకు కూడాను తనను తాను పరిచయం చేసుకున్నప్పుడు నేను 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 ఫలాని భిక్షగాని స్వామి, నేను ఫలాని యజమాని స్వామి, ఫలాని బీదవాణి స్వామి, ఫలాని రైతుని స్వామి, ఫలాని ఆఫీసర్ స్వామి అని నేను 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 అని ఉపయోగపెడతాడు. Right from a beggar to a millionaire, everyone introduce himself as I. I'm a poor man. I'm కనుక a beggar. భగవంతునికి మొట్టమొదటి నామకరణము ఐ. So the first name of God is this I. నేను I. అనేటువంటి ఒక పేరు పెట్టారు. That's the name of God. అదే అహం. That is Aham, I. తరువాతనే ఓం వచ్చింది. Later came Om. ఓం కూడా నువ్వు మొట్టమొదటి కాదు. Om is not the first one. అహం మొట్టమొదటిది. It's the Aham, I is first born. కనుకని నేను అనేటువంటిది దైవత్వమే. So this I is కనుకని God. మమాత్మ సర్వభూతాత్మ. So this I is present in all. నేను అనేటువంటిది అందరి యందు ఉంటున్నాను. This I is present in everyone. ఎవడైనా కానీ నేను అని చెప్పకుండా ఉండేటువంటి వాడు లేడే. Is there anyone who doesn't introduce himself as I? నేను పొద్దున వచ్చానండి అంటారు. He will say, I came this morning. నేను రేపు వెళుతున్నానండి. I'm returning tomorrow. నేను కూర్చున్నానండి. I'm seated నేను here. భోంచేస్తున్నానండి. I'm eating. నేను నడుస్తున్నానండి. I'm walking. అన్నిటికీ మొట్టమొదటి నేను 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 వస్తుండాలి. In saying I comes first. నేను అనేటువంటిది శాశ్వతము, అనంతము. I is permanent and infinite. నేను అనేటువంటి పదమునకు ప్రక్కన మనిషి అని పెట్టినప్పుడు నేను మనిషిని అంటున్నాడు. When you keep this human, when you say that I am a human. నేను మనిషిని. I am a human. నేను అనంతము. I is infinite. మనిషి అంతము. Human is finite or definite. అంతమయ్యేది మనిషి, అనంతంగా ఉండేది నేను. That which comes to an end is human. That which is indefinite, infinite is కనుక మనిషి I. అనేటువంటిది అనంతుడు కాదు, So human is not infinite. అంతముతో కూడినటువంటి వాడు. That is should come to నేను an end. అనేటువంటిది అంతమే లేదు. Whereas I has no end. అనంతం అనంతం అనంతం. That is infinite. కనుకనే సత్యం జ్ఞానం అనంతం బ్రహ్మ. Therefore, the truth, the wisdom,
బ్రహ్మ అనేటువంటి దానికి కూడా సరైన అర్థం నేను. So the true meaning of Brahma is అహం. Aham. అందువల్లే వేదాంతం నందు వేదముల యొక్క 4 భాషలు ఎందుకు అహం బ్రహ్మాస్మి. Therefore in Vedanta it is said, Aham Brahmasmi. అహం బ్రహ్మాస్మి. Aham Brahmasmi. చూసారా, అహం బ్రహ్మ రెండు ఒక్కటే. Aham Brahma are one and బ్రహ్మ the అంటే same. ఏమిటి? Who is Brahman? ఏదో 4 ముఖాలు పెట్టుకొని ఒక సినిమాలో వచ్చినట్టుగా వచ్చేదే అక్కడ బ్రహ్మ. Brahma is not the one with 4 faces and బ్రహ్మ appearing in picture. బృహత్ స్వరూపము, విశాలం విశాలం విశాలం. ఎక్స్పాన్షన్ లవ్ ఇస్ బ్రహ్మ. Brahma means expansion of love is Brahman. కంట్రాక్షన్ లవ్ ఇస్ డెత్. Contraction of love is death. కనుకనే బ్రహ్మ అనేది ఎక్స్పాన్షన్ లవ్. Brahma is expansion of love. ఎక్కడ చూసినా కూడా విశాలం 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 పెరుగుతుంది. It expands, extends everywhere. అందుకోసమనే దైవము లేనటువంటి స్థానము లేదు. So there's no place where there's no God. ఒకానొక సమయం లోపల At one time, భాగవతములో చక్కగా దీన్ని ఉదాహరణించుకుంటూ వచ్చాడు. Bhagavata explains with the help of an illustration very clearly. ఎవరో తలుపు తట్టినట్టయింది. It appeared as if one tapped the door. గోపిక తలుపు తీస్తామా అనుకుంది. Gopika wanted to open the door. తీస్తామనుకునే లోపల తిరిగి ఎవరైనా లోపల ప్రవేశిస్తారో ఏమో. Any stranger might enter. కనుక తీసేదే వద్దా, తీసేదే వద్దా. So to open or not, that's the question. ఈ అనుమానం వచ్చింది తనకు. She had this doubt. తరువాత తాను యోచన చేసుకున్నాడు. Later she thought over. నాలో నీలో ఉన్నదంతా ఒకటే. That which is present in you and me is one and the same. ఒకటే అయినప్పుడు తలుపు తెరిస్తే ఏమి, మూస్తే ఏమి. Then what's the fun of either opening or keeping it కనుక ఎక్కడ closed? చూసినా ఉన్నటువంటిది బ్రహ్మ ఒక్కటే. Brahma is one and the same everywhere. నాలోన నీలోన ఉండే వెలుగు ఒక్కటే. That in me and in you is the same light. విశ్వమంతా ప్రాణ విభుని మందిరమైన The whole universe is a temple of God. Then where is the question of main door? విశ్వ విభుడే నా వెనువెంటనేయుండ పిలుపేది తలుపేది వీధివాకిలియేది. When the God is in me, what is the question of opening the door or the main జీవాత్మ door? చెప్తుండాలి. వేయమోవని తలుపు, వేయబోవని తెలుపు, The door which is to be closed, తీయమంటూ పిలుపు. there is a caution, a demand to open the door. హృదయమెందుకో నవ్వు గొలుపు, And the heart delights. వేయబోవని తలుపు. మన బలహీనత తలుపు వేసుకుందాం అనుకుంటుంది. Our weakness wants you to close the మన door. బలం వస్తుంది. తీయమంటూ పిలుపు. It is your strength that wants you to open the door. ఈ రెండింటి యొక్క సందిగ్ధావస్థను చూసి హృదయమెందుకో నవ్వు గొలుపు. Watching the confused state in between the two, you laugh within yourself. ప్రాణ విభుని మందిరమైన When the whole universe is the temple of God, వీధి వాకిలియేదటో. where is the main door? ఎక్కడ చూసినా ఇల్లే ఉంటున్నప్పుడు ఇంక వీధి ఎక్కడ ఉంది, దానికి వాకిలి ఎందుకు? When there is this huge mansion of universe, why do you need a separate street or ఎక్కడ a door? చూసినా మందిరమే ఉంటుండాలి. There is the temple everywhere. వేరే స్థలమే లేదు, ఒక ఇంచ్ అయినా కూడా. There's not even an inch of కాబట్టి space వీధి left. వాకిలి ఎందుకు పెట్టుకోవాలి? So why do you need a main door? వినతంత్రులు మీటి, Playing on the strings of ప్రాణతంత్రులు నాటి, sowing the seeds of life over there. ఆనంద భాష్పముతో ఆత్మార్పణము చేయ. One has to shed the tears of joy and surrender. అది వీధి వాకిలి. That's the main door. అదే వీధి వాకిలి. That is the main door. వినతంత్రులు మీటి, With all the strings of wind, ప్రాణతంత్రులు నాటి, convert into the strings of ఆనంద life. భాష్పముతో ఆత్మార్పణము చేసి కైలాసమే చూడరా ఓ జీవా, వీధి వాకిలి అదియరా. With the spirit of surrender,
shedding the tears of joy, you offer yourself. That's the main door, that's the very heaven. తీయమంటూ పిలుపు హృదయమెందుకో నవ్వుగొలుపు అంతా మన యందే ఉంటుండాలి. Everything is within us. మన హృదయమే సర్వస్వరూపము. Everything for బలహీనతకు మన హృదయమే కారణము. It is our heart that is the cause for బలమునకు weakness. మన హృదయమే కారణము. For everything, heart is the cause. దోషరహితునికే బలం వస్తుంది. The one without many mistakes దోషికే will భయం have strength. వస్తుంది. The one who commits mistake will be దోషరహితునికి weak. భయమే ఉండదు. The one who has no mistake will never have ఆ fear. ప్రేమతత్వమే సర్వ బలము. It is only that love that gives you all the కనుకనే strength. దైవాన్ని ప్రేమించి 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 ఆ భయాన్ని దూరం చేసుకోవాలి. Therefore love God continuously and be అప్పుడే away నీ from హృదయ fear. కవాటము తెరుచుకుంటుంది. Then only the doors of your heart will ఆ open. హృదయ కవాటం తెరుచుకోవటమే కైలాసం. The opening of the doors of your heart. అదే మన విలాసము. That is our vilasa. అదే మన నివాసము. That is our nivasa, the dwelling place. సర్వమునకును హృదయమే మూల కారణము. For everything the heart is the cause. కనుక విద్యార్థులారా, The students. ఈనాటి విద్యార్థుల హృదయములంతా కూడాను చాలా కల్మషమయమైనటువంటివిగా ఉంటున్నాయి. The hearts of the modern students are polluted. కాదు కాదు, నిత్యము ప్రేమ అనేటువంటి జలంతో దాన్ని శుభ్రం చేయండి. Clean it every day with the water of love. శ్రద్ధ అనేటువంటి విమ్మును వేసి తిక్కండి. Apply the vim of steadfastness. అప్పుడే మన యొక్క హృదయం షైనింగ్. Then the heart will shine. లిటిల్ స్టార్ హౌ ఐ వండర్ వాట్ యు ఆర్. అంతా ఒక్కొక్క తూరి మెరుస్తూ వస్తూ ఉంటుంటాది. The heart will shine like twinkle, twinkle, little ఆ star. విధంగా ఒక్కొక్క పిల్లవాడిని చూసినప్పుడు ఒక్కొక్క స్టార్ వెలిగినట్టుగా ఉంటుండాలి. Right, that every student should shine like a ఒక్కొక్క star. స్టూడెంట్ ఒక్కొక్క స్టార్. Every student should become నాట్ a సినిమా star. స్టార్, Not film star. స్టార్ ప్రకాశవంతమైనటువంటి యొక్క ఇది. You మీ should- ముఖాల లోపలనే ఆ యొక్క ప్రకాశము ఒక స్టార్ వలె వెలగాలి. Your faces should shine like brilliant ఎప్పుడు stars. వెలుగుతుంది? When do they shine? ఇగో నిత్యము మనం ఈ పని చెయ్యాలి. You should do this every day. విమ్ముతో తిక్కాలి. Apply the vim. అదే విశ్వాసము. That is faith. ప్రేమ అనేటువంటి జలంతో కడగాలి. And also clean it with the water of అప్పుడే love. ఆనందము అనేటువంటి మనకు లభ్యమవుతుంది. Then you will have bliss. కనుక దైవ ప్రేమను పెంచుకోండి. Develop love for God. జనుల యొక్క క్షేమాన్ని దృష్టిలో పెట్టుకోండి. Keep in view the welfare of the people. అందరి యందు దైవం ఉన్నాడనేటువంటి యొక్క సత్యాన్ని మీరు మరవకుండా ఉండండి. Never forget the basic fact that God is present in అందరూ all. బ్రదర్హుడ్ ఆఫ్ మ్యాన్, ఫాదర్హుడ్ ఆఫ్ గాడ్. Develop these two in the brotherhood of man and fatherhood of God. ఈ సత్యాన్ని క్రమక్రమేణా పెంచుకొని కట్ట కడపటికి నీవు నేను ఒక్కటే. Develop faith more and more day by day in these two. అది You ఏ మన realize I and you are one. ప్రధానమైనటువంటి యూనిటీ ఇన్ డైవర్సిటీ, అనేకత్వంలోని ఏకత్వాన్ని మీరు విశ్వసించండి. That is the main principle of unity in diversity. అది ఏ మన సంస్కృతిలో నమస్కారం అంటారు. That is what is conveyed in our culture. ఈ Namaskara. నమస్కారం అంటే ఏమిటి? What do you mean by namaskara? ఇది 5 కర్మేంద్రియములు, The 5 of action. 5 జ్ఞానేంద్రియములు. The 5 ఈ 5ని 10గా Senses of తీసుకోకుండా perception. అన్నిటినీ ఒకటిగా చేర్చుకోవటం. unifying all the 10. అదే నమస్కారం. That is నమ అహంకారం లేనటువంటిది నమస్కారం. Nama, egolessness. ఇంకా కొంతమంది నమస్కారం చేస్తుంటారు. Some do చాలా namaskara. విచిత్రంగా ఉంటుంటారు. Very peculiar. నమస్కారం అండి అంటారు. They say namaskara. ఇంకా కొంతమంది పెద్ద పెద్ద వాళ్ళంతా ఉంటారు. నమస్కారం అండి, ఏదో గొడ్డలతో కొట్టేట్టుగా ఉంటుంటారు. నమస్కారం అండి. Some do namaskara as if they carry an axe on their shoulder. నమస్కారం రెండు చేతులు చక్కగా చేర్చాలి. They should fold both hands, ఈ join both ఈ hands. 2 బొటన వేలు ఉంటున్నాయి. There are ఈ 2 బొటన thumbs. వేలు హృదయానికి తాకాలి. The 2 thumbs should touch అందువల్ల the heart. నమస్కారం అన్నారు. మీరు హనుమంతుని చూడండి, నమస్కారం ఇట్లా చేస్తుంటాడు. You see the Hanuman statue there, you find namaskara. అనగా ఈ తం ఇదే దైవము, The thumb is God. ఇదే సాత్వికము, The first finger. ఇదే రాజసికము, The next one is ఇదే Rajas. తామసికము. Third one Tamas. కనుక నీ జపం చేసేటప్పుడు కూడాను ఈ సాత్వికం పైన వేసుకొని Even during japa, you will keep it on the sattvic first 4 finger. అప్పుడు జీవాత్మ పరమాత్మ ఈ రెండింటితోన ఆ విధంగా జపం చేయాలి. And then with the individual soul and super soul, you అప్పుడే rotate the talisman and the ఏకాగ్రత, japa. Then you will have concentration. కాన్సన్ట్రేషన్ చక్కగా డైరెక్ట్ గా కుదురుతుంది. And you will have direct concentration ఈనాడు that way. ఇక్కడ జీవాత్మ పైన వేసుకుంటాడు,
Today he will keep it over the individual జపం soul. చేస్తుంటాడు. He does japa. ఈ కింద నుంచి ఈ 3 గుణాలు దాంట్లోకి ప్రవేశిస్తూ ఉంటాయి. All the 3 attributes follow naturally కాదు, in sequence. 3 గుణాలను వేరు చేయాలి. Separate out all the 3. జీవాత్మను వేరు చేయాలి. Separate out the individual జీవాత్మతో soul. 3 గుణములు ఏమాత్రము చేరకూడదు. The 3 attributes should not be there. సాత్వికం పైన హారం వేయి. And keep the talisman on జీవాత్మ sattvic quality. పరమాత్మతో ఆ విధంగా జపం చేయి. And then do japa one. ఇవన్నీ Take the భారతీయ beads సంస్కృతి one at లోపల one. ఎంత సూక్ష్మమైనటువంటిగా అందిస్తూ There వచ్చారు. are so many subtleties in the culture దీనికి of ఏమి art. నయా పైసా ఖర్చు లేదు. You don't need to spend single naya paisa. ఏ విధమైనటువంటి శ్రమలు లేదు. You don't need to exert. నిరంతరము నడుచుకుంటూ నామస్మరణ చేయి. You can repeat chant the name of ఆ God ప్రేమ while చింతనని you're walking. తలుచుకుంటూరా. You walk. జపం కూడా అనవసరమే. Even japa is ఏ not పని necessary. చేసినా కానీ ఇది దైవ కార్యంగా భావించుకో. Whatever you do, take it as God's work. ఆ విధంగా చేసిన వర్క్ విల్ బి ట్రాన్స్ఫార్మ్ ఇంటూ వర్షిప్. Then work will be transformed into worship. ఈ విధంగా చేసినప్పుడు ఎంత జీవితానికి శాంతి చిక్కుతుంది. Then you'll have peace. ఈనాడు శాంతి లేకపోవడానికి కారణం ఏమిటి? What is the main reason for that? ప్రేమ లేదు. There's no love. విశ్వాసం లేదు. There's no faith in him. తనపైనే తనకు విశ్వాసం He has లేదు. no faith in his own self. ఇంక ఎట్ట నీకు ప్రేమ వస్తుంది? Then how do you expect him to develop love? ప్రేమంతా కూడా బజార్లో చిక్కేటువంటి పదార్థం కాదు. Love is not available on the street or the market. కనుకనే ప్రేమ మన స్వరూపమే. You You are are the the embodiment of love. You are the You are the embodiment of embodiment of peace. You are the embodiment of truth. You are the embodiment of embodiment of God. You are the embodiment of God. నీవు ప్రత్యేకంగా గాడ్ కాదు, వేరే కాదు. గాడే నీవు, దైవమే నీవు. You are not separate from God. You are God. కనుకనే నిన్ను నీవు భజించుకో, You think నిన్ను of నీవు him. స్మరించుకో. You think నీ of him. హృదయాన్ని భగవంతునితో ఏకం చేయి. And unify your God with the rest of ఆ God. ఏకం చేసిన సమయం లోపల మీకు వచ్చే ఆనందం అనేటువంటి నీకు ఇప్పుడు చెప్పడానికి వీలు కాదు. అది అనుభవిస్తేనే తెలుస్తుంది. One has to experience in this unity or unification. మూగవాడి దగ్గరికి పోయి వరే చెరక ఎట్టుందిరా అంటే అంటాడు, కానీ చెప్పలేడు, మాటలు లేవు వానికి. If you ask a dumb person the taste of sugar, he will అదే simply nod విధంగా his head, he can't express. సముద్రము చూడనటువంటి వాడి దగ్గరికి వెళ్ళి If you go and ask a person who has not seen an సముద్రం ocean, ఎట్టుందని వాడు అడిగితే you ఏమని know. చెప్పగలుగుతావు? if you ask him how does it look, what does he say? అయ్యా ఎక్కడ చూసినా నీరుగానే ఉంటుంది, అది అంతవరకు చెప్పగలవు, కానీ సముద్రాన్ని వర్ణించడానికి ఎవరికి సాధ్యం కాదు. At the most he will be able to say that there is water everywhere. కనుకనే సత్యస్య సత్యం. So it is truth. సత్యాన్ని పొందాలంటే సత్యంతోనే కలచాలి. So in order to know the truth, you should have to tread along the path of truth. సత్యస్య సత్యం అన్నారు. Truth of truths. నెయ్యి ఎట్ట ఉంటున్నది నీ మాదిరినే ఉంది, Ghee is just like a ghee. అంతేగాని దానికి ఇంకొక పోలిక లేదు. You cannot compare with anyone. కనుకనే దైవం ఎట్టుంది అంటే దైవం ప్రేమగానే ఉంటుండాలి. God is love. ప్రేమ ఎట్టుందంటే ప్రేమగానే ఉంది. Love is just ఇంకా love. ఎక్కువగా ఉంటే ప్రేమగా ఉంది అన్నట్టు. అంటే ప్రేమకు దీర్ఘమే వచ్చినే కానీ దాన్ని మరొక రీతిగా మార్చడానికి వీలు కాదు. You can say love and then extend it love, that's all. కనుక ప్రేమ చేత జీవితాన్ని ధన్యం చేసుకుని సమాజానికి సేవ చేసి లవ్ ఆల్ సర్వ్ ఆల్. Therefore with love redeem your lives. Serve the society with love. Love all and serve all. ప్రేమ ముదిత మనసే కహో రామ 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 శ్రీ రామ రామ రామ. ప్రేమ ముదిత మనసే కహో రామ 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 శ్రీ రామ రామ రామ. पाप कटे दुख मिटे देत राम नाम. 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 भव समुद्र सुखद नाव एक राम नाम.
భవసముద్ర సుఖదనావ ఏక రామనా పరమ శాంతి సుఖ నిదాన దివ్య రామనా నిరాధార కో ఆధార ఏక రామనా మాత పిత బంధు సఖ సబకి రామనా భక్త జనర జీవన ధన ఏక రామనా భక్త జనర జీవన ధన ఏక రామనా రామ 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 శ్రీ రామ రామ